తిరుపతి జిల్లా కోటపట్నంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలోని సుమారు 50 మంది బాలికల పట్ల క్రూరంగా ప్రవర్తించిన వ్యాయామోపాధ్యాయులు సుభాన్పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పడబాక కోటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధిత బాలికల తల్లిదండ్రులతో బీజేపీ నాయకులు, దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. బాలికలనే కనికరం కూడా లేకుండా టెర్రరిస్టుల వలె ప్రవర్తించిన పీఈటీని ఉద్యోగం నుండి తొలగించాలన్నారు. ఈ ఘటనకు సహకరించిన కొందరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పై పోక్సో యాక్ట్ పెట్టాలి, పోక్సో యాక్ట్ పెట్టాలి, ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలి, ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి. ఈ విషయంలో పాలు పంచుకున్న హెడ్ మాస్టర్ ని బర్తరఫ్ చేయాలి, మాస్టర్ ని బర్తరఫ్ చేయాలి. పోక్సో యాక్ట్ పెట్టాలి, పోక్సో యాక్ట్ పెట్టాలి, పోక్సో యాక్ట్ పెట్టాలి. పోక్సో యాక్ట్ పెట్టినంత వరకు ఈ పోలీస్ స్టేషన్ ముందు మేము ఎట్టే కూర్చోం. ఎప్పుడైతే ఎస్పీ గారు గాని పై అధికారులు గాని పోక్సో యాక్ట్ ని వాళ్ళు ఆర్డర్ చేసినంత వరకు ఈ తల్లిదండ్రులు గాని, పిల్లలు గాని, కుల సంఘాలు గాని మేము ఇక్కడే కూర్చుంటామని మేము విరమిత్తము. సెక్షన్ ఆర్డర్ చేయాల్సిందే. నాయన నాకు పట్టదు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒక ఎస్సీ పిల్లకాయల్ని మా పిల్లలు బయట నుంచి చదువుకోవడం అంతంత మాత్రం డబ్బులు లేక కార్పొరేట్ స్కూల్లో చదివించుకోలేక గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటే ఈయన కొడుకులు ఎవడైతే ఉన్నాడో ఆ కొడుకు మా పిల్లల్ని చదువుకూడదనే ఉద్దేశంతో వాడు చిత్రహింసలు పెట్టి చేశాడు. వాడిని వెంటనే పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి. అదేవిధంగా హెడ్ మాస్టర్ మీద కూడా కేసు పెట్టాలి. వీళ్ళందరినీ వీటిని పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగానికి పన్నీరు రాకుండా చేయాలి. ఒక తీవ్రవాది లక్షణాలు ఉన్నటువంటి ఒక పీఈటీ మాస్టర్ వాడు మటన్ కొట్టేవాడు కాబట్టి వాడు ఆ క్రిమినల్ బ్రెయిన్ ఉంటది. ముస్లింస్ అందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదులు ముస్లింసే. దాన్ని గమనించండి. నేను పబ్లిక్ గా చెప్తున్నా, వాడికి ఆ క్రూరత ఉంది కాబట్టి వాడు ఉద్యోగానికి పిల్లకాయలు చదువు చెప్పేదానికి ఉద్యోగానికి పనికిరాడు. శాశ్వతంగా వాడిని ఉద్యోగం రిమోట్ చేయాలి. వాడు సహకరించండి. పీఈటీ మాస్టర్, లెక్కల మాస్టర్ కూడా వెంటనే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి భయం వ్యక్తి లేకుండా దళిత పిల్లకాయల మీద చదువుకోవాలని చేసినట్టు ఈ క్రూరత్వంతో చేసినట్టు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాడి మీద సెక్షన్ ఆర్డర్ చేసి ఇంకా లోపలికి మాత్రం అప్పుడు దాకా కదిలే పరిస్థితి లేదు. ఒక 20 సంఘటనలు జరిగి 24 గంటలు జరుగుతుంటే సాయంకాలం దాకా కంప్యూటర్ 24 గంటల ఒక క్రిమినల్ పైన కేసు పెట్టడానికి ఆలోచిస్తున్నారు. అదే ఒక దళితుడో ఒక గిరిజనుడో ఒక్కొక్కటైతే ఈ పోలీసు వ్యవస్థ గమ్ముగా ఉంటుందని ఒక ప్రశ్నిస్తా ఉన్నా. ఒక క్రిమినల్ కాబట్టి వాడికి అధిక ఎవరో ఒక రాజకీయ బలం ఉంది కాబట్టి వాడిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది జరగనేమో. ఈ తల్లిదండ్రులతో అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలతో కూర్చొని వాడి మీద పోక్సో చట్టం పెట్టేంత వరకు ఆ హెడ్ మాస్టర్ కూడా సస్పెండ్ చేసి ఉద్యోగం రిమూవ్ చేసేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నారు.